నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలంగాణలో మహిళలకు కేసీఆర్ వరాలు. గర్భిణులకు 12,000 నగదు పంపిణీ, శిశువుకు ప్రత్యేక కిట్. అంగన్వాడీ టీచర్ల కనీస వేతనం 10,500కు పెంపు. ఏపీలో తెలుగుదేశం ఎమ్మెల్సీ అభ్యర్థులపై కొలిక్కి వచ్చిన కసరత్తు. 9 మంది జాబితాతో కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అజయ్ కల్లం. నెల రోజుల కోసం నియమించిన చంద్రబాబు సర్కార్. అనంతరం పదవిని చేపట్టనున్న దినేష్ కుమార్. కాసేపట్లో హైదరాబాద్కు కూచిభట్ల శ్రీనివాస్ మృతదేహం. స్వగృహానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి. రేపు అంత్యక్రియలు. ఉత్తరప్రదేశ్లో ప్రశాంతంగా ముగిసిన 5వ విడత పోలింగ్. 61% ఓటింగ్ నమోదు. 5వ దశ ఎన్నికలకు ప్రచారం ముమ్మరం చేసిన ప్రధాన పక్షాలు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ప్రధాని మోదీ. ఢిల్లీ మహిళ ట్వీట్కు సత్వర స్పందన. అపూర్వమైన కానుక పంపి ఆశ్చర్యపరిచిన నరేంద్రుడు. లాలాల్యాండ్ సినిమాకు 6 ఆస్కార్లు. ఉత్తమ చిత్రం మూన్ లైట్. ఉత్తమ నటుడిగా కేసీ ఆఫ్లెక్. ట్రంప్ వలస విధానంపై ఇరాన్ దర్శకుడి నిరసన. తెలంగాణలో వివిధ వర్గాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తాజాగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయ సిబ్బందికి తీపి కబురందించారు. నిబంధనల మేరకు కనీస వేతనం ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఒక్కో జిల్లా నుంచి 5 చొప్పున 31 జిల్లాల అంగన్వాడీలతో కేసీఆర్ సమావేశమయ్యారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, సమస్యలపై చర్చించారు. అంగన్వాడీలో పిల్లలకు తిన్నంత ఆహారం పెట్టాలని, చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ వారికి సూచించారు. గర్భిణీలకు ఆర్థికంగా చేయూత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అటు అంగన్వాడీ కార్యకర్తల హోదాను ఉపాధ్యాయులుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డెలివరీ అయ్యేటువంటి స్త్రీకి 12,000 రూపాయలు ఇద్దామని ఒక ఆలోచన 3 విడతలుగా. ఒకవేళ డెలివరీ ఆమె ఆడపిల్లని కన్నదనుకోండి, ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇద్దామని. తర్వాత ఒక 2,000 రూపాయల వర్తు ఆ చిన్నపిల్లలకు కావాల్సినటువంటి సోపు కానీ, సబ్బు కానీ, ఆ పిల్లని బడబెట్టేటువంటి ఒక చిన్న మ్యాట్ కానీ అవన్నీ కూడా ఇస్తారన్నమాట. ఇక్కడనే కిట్ ఇస్తారు ఒకటి. లాస్ట్ టైం నేను మీకు ప్రామిస్ చేసినట్ల కొంత శాలరీ పెంచుదామని అనుకున్నాం. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్ ప్రకారంగా కనీస వేతనం అని ఉంటుంది కదా, అది మనం 10,500 ఉంది. అది ఈ జంప్లో అది 10,500 చేసుకుందాం ఇప్పుడు ఈసారికి. వాళ్ళ మీతో పనిచేసే వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళేమో 6,000కి వస్తారు, మీరు 10,500కి వస్తారు. మీరు భగవంతుని మొక్కండి, మన రాష్ట్రం మంచిగా పెరగనని. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నేను మంత్రి గారు కూర్చొని పిలిచి మళ్ళా ఒకసారి నేను పెంచుతా మీకు. ఆంధ్రప్రదేశ్లో 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ మంజూరు విషయాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. విజయవాడలో జరిగిన ప్రభుత్వ పెన్షనర్ల సంఘం 40వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న సీఎం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులు, పెన్షనర్లకు 43% ఫిట్మెంట్ ఇచ్చామన్నారు. పింఛనర్లు సైతం సమాజ సేవలో భాగం కావాలని, మొక్కలు పెంచడం ద్వారా అందరికీ ఉపయోగపడాలని సూచించారు. ఈ సందర్భంగా కూచిపూడి కళాకారులు ప్రదర్శించిన అమరావతి నృత్య రూపకం అందరినీ ఆకట్టుకుంది. కళాకారుల్ని చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. డెబ్బై 75 సంవత్సరాలు దాటిన పెన్షన్లకి 15% అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా కోరారు. 70 సంవత్సరాల వయసు ఉంటే 75 నుంచి 70% తగ్గించి ఇచ్చేయాలని మీ అధ్యక్షుడు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. దీన్ని కూడా నేను ఎగ్జామిన్ చేపిస్తాను. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికి కూడా మనం కంబైన్డ్ స్టేట్ లో వచ్చిన ఆదాయాన్ని ఇప్పుడు లెక్కేసుకుంటే ఇంకా 50% కూడా రీచ్ కాలేదు. 3% పెరిగాం. ఇంకా పెంచుకోవాల్సి చాలా ఉంది. ఏదైనా సమస్య పరిష్కారం చేయాల్సి వస్తే మొట్టమొదటిసారిగా పరిష్కారం చేయాల్సింది ఈ పెన్షన్స్కే పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇది నేను మర్చిపోను, గుర్తుపెట్టుకుంటాను.
గోదావరిలో ప్రవాహ వేగం తగ్గినందున పోలవరం ప్రాజెక్టులో భాగమైన కాపర్ డ్యాం నిర్మాణ పనులను ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మళ్లీ వర్షాకాలం రాకముందే పనులు కొలిక్కి రావాలని స్పష్టం చేశారు. విజయవాడలో పోలవరం ప్రాజెక్టుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఎల్ఎన్టీ, బావర్, ట్రాన్స్ట్రాయ్ మధ్య ఒప్పందం కుదిరిందని, తద్వారా ఆ సంస్థల నడుమ నిధుల విడుదల సమస్య కూడా తీరనుందని అధికారులు తెలిపారు. ఫలితంగా డయాఫ్రమ్ వాల్ పనులు వేగవంతం కానున్నాయని చంద్రబాబుకు వివరించారు. స్పిల్వే, స్పిల్ ఛానల్ తవ్వకం పనులపై ఆరా తీసిన ఆయన పవర్ హౌస్ తవ్వకం పనులు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 20 నుంచి 26 వరకు 10.24 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు జరిగాయని అధికారులు తెలిపారు. ఈ వారంలో స్పిల్ ఛానల్ నిర్మాణానికి 19.95 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున మట్టి తవ్వాలని చంద్రబాబు నిర్దేశించారు. ఎడమ భాగం పనులకు సంబంధించి 4.76 లక్షల క్యూబిక్ మీటర్లు, అప్రోచ్ ఛానల్కు సంబంధించి 2.17 లక్షల క్యూబిక్ మీటర్లు, పైలట్ ఛానల్కు సంబంధించి 0.77 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అజయ్ కల్లాం నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఠక్కర్ పదవీకాలం రేపటితో పూర్తి కానుండగా అజయ్ కల్లాం బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే కల్లాం కేవలం నెల రోజులే సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవీకాలం పొడిగించాలని కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కారు కోరినప్పటికీ కేంద్ర శిక్షణా సిబ్బంది సంస్థ డీఓపీటీ అభ్యంతరం చెప్పింది. మార్చి 31 తర్వాత సీఎస్గా అజయ్ కల్లాం పదవీ విరమణ తీసుకోగానే ఆయన బ్యాచ్కే చెందిన దినేష్ కుమార్ను ఆ పదవిలో నియమించే అవకాశం ఉంది. దినేష్ కుమార్కు ఇంకా ఏడాదిన్నర సర్వీస్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల కోటాలో మండలి అభ్యర్థుల నామినేషన్కు ఒక్కరోజే మిగిలిన తరుణంలో అధికార తెలుగుదేశం అభ్యర్థుల ప్రకటనపై ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే కొందరి పేర్లపై ఓ స్పష్టత రాగా మరికొందరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో పార్టీలో మథనం సాగుతోంది. కర్నూలు జిల్లా నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీకాకుళం నుంచి మాజీ మంత్రి శత్రుచెర్ల విజయరామరాజు, నెల్లూరు నుంచి వాకాటి నారాయణ రెడ్డి పేర్లు ఖరారైనట్లు సమాచారం. మొత్తంగా 9 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించాల్సి ఉండగా ఇవాళ అర్ధరాత్రిలోపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 5వ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నేపాల్ సరిహద్దున ఉన్న 5 జిల్లాలు సహా మొత్తం 11 జిల్లాల పరిధిలోని 51 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్లో 57% ఓటింగ్ నమోదైంది. ఈ ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివచ్చిన ఓటర్లు ఆయా స్థానాల నుంచి పోటీ పడుతున్న 607 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 5వ దశలో 52 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉండగా ఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ కనౌజియా మృతితో అంబేద్కర్ నగర్లో ఓటింగ్ను మార్చి 9కి వాయిదా వేశారు. పోలింగ్ జరిగిన స్థానాల్లో అయోధ్య సహా నెహ్రూ గాంధీ కుటుంబానికి కంచుకోటైన అమేఠీ సైతం ఉండగా ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఈ 52 స్థానాల్లో గత ఎన్నికల్లో ఎస్పీ 37, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ 5, బీఎస్పీ 3, పీస్ పార్టీ 2 చోట్ల గెలిచాయి. మరో 2 దశల పోలింగ్ ముగిశాక మార్చి 11న యూపీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అటు 6వ విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రధాన పక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా మౌలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉత్తరప్రదేశ్లో హంగ్ ఏర్పడేలా చూసేందుకు ఎస్పీ, బీఎస్పీ సరికొత్త ప్రణాళికను అమలు చేస్తున్నాయని ఆరోపించారు. ఓటమి భయంతో ఆ పార్టీలు యూపీ భవిష్యత్తుతో ఆటలాడుతున్నాయని మౌలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిని ఎస్పీ, బీఎస్పీ నేతలు పూర్తిగా విస్మరించారని, అందుకు వారిని శిక్షించాలని యూపీ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎస్పీ కాంగ్రెస్ కూటమిని మునిగిపోతున్న నావగా అభివర్ణించిన మోదీ ముఖ్యమంత్రి అఖిలేష్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అఖిలేష్ పాలనలో యూపీ అన్ని రంగాల్లో వెనుకబడిందని, శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిందని విమర్శించారు. యూపీలో భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ ఆధిక్యం వచ్చినప్పటికీ తమతో పొత్తు కుదుర్చుకున్న చిన్న చిన్న పార్టీలు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పిస్తామని ప్రధాని స్పష్టం చేశారు. सपा और बसपा दोनों को तीसरे दौर के बाद जब ये पक्का हो गया, अब उनके जीतने की संभावना नहीं है। तो पिछले कुछ दिनों से इन्होंने एक नया खेल चालू किया है, और उन्होंने चालू क्या किया है? हम हारे तो भले हारे, हमारी सीटें कम हो जाए तो हो जाए, लेकिन किसी को बहुमत नहीं मिलना चाहिए। मैं समाजवादी और बसपा के नेताओं से कहना चाहता हूं, आप भारतीय जनता पार्टी को पराजित करने के लिए जितना करना है करिए, कोई प्रॉब्लम नहीं मुझे, लेकिन उत्तर प्रदेश के भविष्य के साथ खिलवाड़ मत कीजिए। आप सोचते होंगे कि त्रिशंकु असेंबली बनेगी तो आप लोगों को सौदाबाजी करने का मौका मिलेगा,
ये उत्तर प्रदेश की जनता ने लोकसभा में बता दिया है। यही उत्तर प्रदेश इस चुनाव में भी भारी बहुमत से भारतीय जनता पार्टी को विजयी बनाएगी। తమిళనాడులో తెలుగు మైనారిటీ భాషలు చదువుతున్న విద్యార్థులకు ఉపశమనం కలిగింది. తమిళేతర విద్యార్థులు తప్పనిసరి తమిళ మాధ్యమంలోనే 10వ తరగతి పరీక్షలు రాయాలన్న తమిళనాడు ప్రభుత్వ నిర్ణయంపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. 2006లో అప్పటి కరుణానిధి ప్రభుత్వం తెచ్చిన నిర్బంధ తమిళ బోధనా చట్టం ప్రకారం తమిళనాడులో మాతృభాషలతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థి తమిళాన్ని ప్రథమ భాషగా చదవడం సహా తమిళ మాధ్యమంలోనే 10వ తరగతి పరీక్షలు రాయాలి. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాల అమలుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తెలుగు మైనారిటీ పాఠశాలల్లో విద్యార్థులు ఉన్న ఫలంగా తమిళంలో రాయాలంటే రాయలేరన్న వాదనను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలతో తెలుగు సహా ఉర్దూ, హిందీ, మలయాళం, కన్నడ భాషలకు చెందిన విద్యార్థులకు కూడా ఉపశమనం లభించింది. రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ చిత్రం లాలా ల్యాండ్ చిత్రం 89వ ఆస్కార్ అవార్డుల్లో 6 పురస్కారాలను ఎగరేసుకుపోయింది. డామియన్ సజల్ దర్శకత్వంలో వచ్చిన లాలా ల్యాండ్ 6 విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. అమెరికాలో ఓ నల్ల జాతీయుడి జీవన ప్రయాణమే ఇతివృత్తంగా తెరకెక్కిన మూన్లైట్ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు దక్కగా మాంచెస్టర్ బై ద సీ చిత్ర కథానాయకుడు కేసీ ఆఫ్లెక్ ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. ఉత్తమ చిత్రం ప్రకటన సమయంలో జరిగిన పొరపాటు ఈ ఏడాది చిత్రోత్సవానికి మచ్చగా నిలిచింది. ప్రపంచ సినిమాకు సంబంధించి అత్యుత్తమ పురస్కారాలుగా పరిగణించే ఆస్కార్ అవార్డుల 89వ ప్రధానోత్సవం అమెరికా లాస్ ఏంజల్స్ లో అట్టహాసంగా జరిగింది. ఓ పియానిస్ట్ హాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించే యువతి మధ్య సాగే ప్రేమ ఇతివృత్తంగా 32 డేమియన్ సజల్ రూపొందించిన రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ చిత్రం లాలా ల్యాండ్ 6 ఆస్కార్లు గెలుచుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడి అవార్డు అందుకున్న డేమియన్ అతి పిన్న వయస్సులోనే ఆస్కార్ అవార్డు గెలిచిన దర్శకుడిగా రికార్డు సృష్టించగా ఇదే చిత్ర కథానాయిక ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి పురస్కారం అందుకుంది. ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ ఛాయాగ్రహణం, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డులు కూడా లాలా ల్యాండ్ ఖాతాలోకే చేరాయి. అమెరికా మియామికి చెందిన ఓ నల్ల జాతీయుడి ఎదుగుదలనే ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన మూన్లైట్ ఉత్తమ చిత్రం పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ అవార్డు ప్రకటన సమయంలో జరిగిన పొరపాటు 9 దశాబ్దాల ఆస్కార్ చరిత్రకే మచ్చను మిగిల్చింది. ఉత్తమ చిత్రం అవార్డును ప్రకటించిన వారెన్ బియటీ, ఫాయే డునవే మొదట లాలాల్యాండ్ పేరును వెల్లడించారు. వెంటనే లాలాల్యాండ్ బృందం వేదికపైకొచ్చి పురస్కారం కూడా అందుకున్నారు. తరువాత పొరపాటును గ్రహించిన లాలాల్యాండ్ నిర్మాత ఉత్తమ చిత్రం అవార్డు మూన్లైట్ కు దక్కిందని ప్రకటించారు. వెంటనే అతిథులు కూడా తమ తప్పును సరిదిద్దుకున్నారు. Moonlight, Best Picture. ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే అవార్డు కూడా మూన్లైట్ చిత్రానికే దక్కగా ఈ చిత్రంలో నటించిన మహర్షలా అలీ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం అందుకున్నారు. సొంత అన్న కుమారుడికి సంరక్షకుడిగా పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఓ వ్యక్తి ఎదుర్కొన్న మానసిక సంఘర్షణే ఇతివృత్తంగా తెరకెక్కిన మాంచెస్టర్ బై ద సీ చిత్ర కథానాయకుడు కేసీ ఆఫ్లెక్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ఇదే సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు దక్కింది. భారతీయ ఇతివృత్తంతో తెరకెక్కిన హాలీవుడ్ సినిమా ద జంగిల్ బుక్ ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పురస్కారాన్ని సొంతం చేసుకోగా ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ చిత్రంగా జుటోపియా, ఉత్తమ లఘు చిత్రంగా పైపర్ అవార్డుల్ని అందుకున్నాయి. ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో ఇరాన్ దర్శకుడు ఫరాధీ తెరకెక్కించిన ది సేల్స్ మ్యాన్ ఎంపిక కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాన్ని నిరసిస్తూ ఫరాధీ పురస్కారాన్ని అందుకునేందుకు రాలేదు. ఉత్తమ సహాయ నటిగా ఫెన్సెస్ చిత్రంలో నటించిన వయోలా డేవిస్ ఎంపిక కాగా ఉత్తమ ఎడిటింగ్ అవార్డు హాక్సా రిడ్జ్ చిత్రానికి గాను జాన్ గిల్బర్ట్ కు లభించింది. ఈసారి ఆస్కార్ అవార్డుల వేడుకకు హాజరైన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అమెరికాలోని కన్సాస్లో జరిగిన జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన కూచిబొట్ల శ్రీనివాస్ మృతదేహం కాసేపట్లో హైదరాబాద్ చేరనుంది. నిన్ననే అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని తీసుకుని హైదరాబాద్ బయలుదేరారు. కాసేపట్లో శంషాబాద్కు విమానం చేరుకోనుంది. బుధవారం కన్సాస్లోని ఓ బారు వద్ద శ్రీనివాస్ ఆయన స్నేహితుడు అలోక్ రెడ్డిపై ఉన్మాది తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో శ్రీనివాస్ మృతి చెందగా అలోక్ రెడ్డి గాయపడ్డాడు. ఈ ఘటనపై దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతీయులు మండిపడుతున్నారు. భారతీయులకు అమెరికాలో రక్షణ లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రేపు శ్రీనివాస్ భౌతికాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో జాత్యహంకార హత్యకు బలైపోయిన శ్రీనివాస్ కూచిబొట్లకు కన్సాస్లోని అతని సన్నిహితులు, మిత్రులు, సహచరులు కన్నీటి నివాళులర్పించారు. మాకు శాంతి కావాలి, శాంతిని ప్రేమిస్తాం, కలిసి ఉంటేనే కలదు సుఖం, విడిపోతే పడిపోతాం అనే ఆంగ్ల నినాదాలతో కూడిన ప్లకార్డులు, కొవ్వొత్తులతో వందల మంది కన్సాస్లోని ర్యాలీ నిర్వహించారు. కన్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ జెఫ్ కోలైర్, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడర్, ఓల్తే మేయర్ మైక్ కోప్లాండ్, ఓల్తే పోలీసు ఉన్నతాధికారి సహా ఆ రాష్ట్ర అధికారులు ఈ కార్యక్రమానికి హాజరై శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. శ్రీనివాస్తో పాటు తోటగాయాల పాలై కోలుకున్న అతని స్నేహితుడు అలోక్ మాదసాని తన మిత్రుడితో ఉన్న జ్ఞాపకాలు నెమరవేసుకున్నాడు. It's hard to believe that he's not with me, he's not with us anymore. It's an isolated incident that doesn't reflect the true spirit of Kansas, Midwest, and United States. We are to ask all of you for tolerance of diversity and for respect of humanity. హైదరాబాద్ నుంచి వెలగపూడిలోని నూతన శాసనసభా భవనానికి తరలివచ్చిన అధికారులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు సాదర స్వాగతం పలికారు. సొంతగడ్డపై సమావేశాలు నిర్వహించుకోవడం శుభపరిణామమన్న సభాపతి కోడెల అన్ని పక్షాలు అర్థవంతమైన చర్చకు సహకరించాలన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు వసతి ఏర్పాట్లు లేనందున నెలకు 50,000 అలవెన్స్గా ఇస్తున్నట్లు చెప్పిన యనమల ఈ నెల 13న బడ్జెట్, ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. అందరు ఎంప్లాయీస్ కూడా చాలా వరకు కూడా ఫైల్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, అసెంబ్లీ రిలేటెడ్ వర్క్, కౌన్సిల్ రిలేటెడ్ వర్క్ మొత్తం అంతా కూడా రేపు 2వ తారీఖు ప్రారంభం అయిన తర్వాత మొత్తం వర్క్ అంతా కూడా ఇక్కడే జరుగుతుంది. జరిగే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. హైదరాబాద్లోని చారిత్రక కట్టడాల వద్ద కబ్జాలను అరికట్టడం సహా అక్రమ భవనాలు తొలగించేందుకు ప్రత్యేక కార్యదళం ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్లోని ప్రాచీన కట్టడాల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖల అధికారులు, ఆగాఖాన్ ట్రస్ట్ ప్రతినిధులతో సమీక్షించిన మంత్రి ప్రతి చారిత్రక, ప్రాచీన కట్టడాన్ని, ప్రాంతాన్ని జియో ట్యాగింగ్ చేయాలని, జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చార్మినార్, గోల్కొండ, కుతుబ్ షాహీ సమాధులకు యునెస్కో ప్రాచీన హోదా కోసం ప్రయత్నిస్తామని కేటీఆర్ చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి పి శివశంకర్ ఇక లేరు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఆయన తన నివాసంలో తుది శ్వాస విడిచారు. కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన శివశంకర్ ఇందిరాగాంధీ హయాంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజీవ్ గాంధీ హయాంలో విదేశీ పెట్రోలియం శాఖలు నిర్వహించారు. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మామిడిపల్లిలో 1929 ఏడాది పుట్టిన శివశంకర్ 2008 వరకు కాంగ్రెస్లో కొనసాగారు. 2008లో చిరంజీవి ప్రజారాజ్యంలో చేరిన ఆయన 2011 వరకు పార్టీలో కొనసాగారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. కొంతకాలంగా శివశంకర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఉదయం 9:30కు తుది శ్వాస విడిచారు. శివశంకర్ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ నివాళి అర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ నినాదమైన భారత్లో తయారీ విధానానికి హైదరాబాద్ ఏఆర్సీఐ న్యాయం చేస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి సుజనా చౌదరి అన్నారు. బాలాపూర్లో ఉన్న ఏఆర్సీఐ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏఆర్సీఐ టెక్ ఎక్స్ 2017 సదస్సులో రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు సతీష్ రెడ్డితో కలిసి సుజనా చౌదరి పాల్గొన్నారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తే మన ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్స్ మెజారిటీ ఆఫ్ ది ప్రొడక్ట్స్ నేను ఈరోజు చూసిన వాటి అన్నింటిలో కూడా చాలా ఫారెన్ ఎక్స్చేంజ్ సేవ్ చేసుకోవడానికి వీలుగా కనపండి. బ్యాటరీ టెక్నాలజీ కానీ, పౌడర్ కోటింగ్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్, తర్వాత నిచ్ ఏరియాలో పర్టికులర్గా ఏరోనాటిక్స్కి, డిఫెన్స్కి, వీటన్నిటికి కూడా చాలా గొప్ప ప్రొడక్ట్స్ ఉన్నాయి. Last 20 years,
A lot has been done by ARCI in many areas. As a research institute working on the fundamental research, trying to produce new technologies, new materials, new processing technologies. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. విశ్వక్సేనారాధన, స్వస్తి వచనంతో నారసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను వేద మంత్రోచ్చరణల మధ్య ప్రారంభించారు. వచ్చే నెల 9 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఈ మొత్తం కార్యక్రమాలన్నీ బాలలాయనికే పరిమితం కానున్నాయి. ఓవైపు పాలనాపరమైన బాధ్యతలు, మరోవైపు రాజకీయ సవాళ్ల మధ్య క్షణం తీరిక లేకుండా గడిపే ప్రధాని నరేంద్ర మోదీ ప్రజావాణిని తెలుసుకునేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించే తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఢిల్లీకి చెందిన శిల్పీ తివారీ అనే మహిళ ట్వీట్కు ప్రధాని స్పందించిన తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. మహాశివరాత్రి రోజున తమిళనాడు కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన 112 అడుగుల ఆదియోగి విగ్రహావిష్కరణకు వెళ్లిన ప్రధానికి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రత్యేక శాలువాను బహుకరించారు. ఆదియోగి చిత్రం ముద్రించిన ఆ శాలువాను భుజంపై వేసుకునే ప్రధాని మోదీ ఈషా ఫౌండేషన్ ప్రాంగణమంతా కలిగితెరగ్గా అది చూసిన ఢిల్లీకి చెందిన శిల్పీ తివారీ ఆ శాలువా తనకు ఎంతో నచ్చినట్టు ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ను చూసిన మోదీ ఆ శాలువాను ఆమెకు పంపారు. ప్రధాని స్పందించి తాను ఇష్టపడ్డ శాలువాను పంపించడంపై శిల్పీ తివారీ, ఆమె కుటుంబ సభ్యులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. శాలువా సహా తన ట్వీట్ స్క్రీన్ షాట్పై మోదీ సంతకం చేసి పంపారని ఆమె వెల్లడించింది. ట్విట్టర్ లోకం శిల్పీ తివారీని అభినందించింది. దేశద్రోహం కేసులో నిషేధిత సిమి ఉగ్రవాద సంస్థ అధినేత సహా మరో 10 మంది కార్యకర్తలకు జీవిత ఖైదు పడింది. మధ్యప్రదేశ్ ఇండోర్లోని ప్రత్యేక న్యాయస్థానం 2008 నాటి కేసులో ఈ మేరకు తీర్పు వెలువరించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అభియోగంపై సిమి సారథి సఫ్దర్ హుసేన్ నాగోరీ సహా మరో 10 మందిని 2008 మేలో ఇండోర్ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో వారిచ్చిన సమాచారం మేరకు వేర్వేరు చోట్ల పేలుడు పదార్థాలు, ఉగ్రవాద సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును విచారణ జరిపిన ఇండోర్ కోర్టు హుసేన్ బృందం దేశద్రోహ చర్యలకు పాల్పడిందని నిర్ధారించి వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గుజరాత్లోని అహ్మదాబాద్ సబర్మతి కేంద్ర కారాగారంలో ఉన్న 10 మంది నిందితులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీర్పును వినిపించారు. బెయిల్పై ఉన్న మరో నిందితుడు మున్రోజ్ కోర్టుకు హాజరు కాగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ఇండోర్ కేంద్ర కారాగారానికి తరలించారు. తమిళనాడు శాసనసభలో ఈ నెల 18న ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష నెగ్గిన విధానానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై మద్రాస్ హైకోర్టు పళనిస్వామికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10లోగా కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు సీఎం సహా తమిళనాడు స్పీకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, శాసనసభ కార్యదర్శి కూడా నోటీసులు జారీ చేసింది. విశ్వాస పరీక్ష సమయంలో స్పీకర్ డీఎంకే సభ్యుల్ని సభ నుంచి బయటకు గెంటివేసి డిజిటల్ ఓటింగ్ నిర్వహించారని, అది సభా నిబంధనలకు విరుద్ధమంటూ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.